ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగవాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము. అయితే వేల కొలది జనులలో ఏ ఒక్క అంటే మహాత్మా అటువంటి పూర్ణమైన తత్వజ్ఞాన విషయ వైరాగ్యాల వలన నేనిప్పుడు పోదగినటువంటి చోటుకు అంటే మోక్షరూప ఆత్మపదానికి నేను వెళ్ళి ఉన్నాను. చేయదగినటువంటి దానిని చేసి ఉన్నాను, చూడదగిన దానిని చూసి ఉన్నాను. ఇప్పుడు నాకు ఈ సమస్త ప్రపంచము కూడా శుభకరమైనటువంటి శాంతమైనటువంటి ఏకమై అన్నింటికీ మొదటిది అయిన మార్పులకు లోను కానటువంటి నిర్వికారమైనటువంటి బ్రహ్మము ఆత్మగానే కనబడుతూనే ఉన్నది. వేల కొలది జనులలో ఏ ఒక్క మహాబలవంతుడో అంటే ఏ ధీరుడో తన యొక్క ఈ వాసనా జాలాన్ని ఛేదించి వేస్తున్నాడు. ఏ విధంగా అంటే బలమైన సింహము బోనును ఛేదించి బయటకు వచ్చినట్లుగానే ఏ మహాబలవంతుడో ఈ వాసనా జాలాన్ని ఏ ఒకానొకడు మాత్రమే ఛేదిస్తూ ఉన్నాడు. అంటే తత్వాన్ని గురించి స్మరించి చింతించి బాగా స్థిరపడినటువంటి ఈ జగత్తంతా కూడా తత్వం యొక్క మననాల చేతయ ఈ జగత్తంతా భ్రాంతి మాత్రమే అని నిశ్చయిస్తాడు. అటువంటి నిశ్చయం వలన సర్వత్రా కూడా సమస్త పదార్థాల యందు ఆకాశములాగానే దేనికి అంటక ఏ మార్పులకు లోబడక ఉండేటువంటి ఏదైతే ఉన్నదో అదే వాసనారహితంగా ఉండడం అవుతూ ఉంటుంది అని చెబుతూ శుద్ధమైన అంతఃకరణుడుగు అంటే ఈ మనసు బుద్ధి చిత్తాహంకారాలు శుద్ధపడినప్పుడు ఆ మనుజుని యందు వాసన అనేటువంటిది నశించిపోతుంది. ఎప్పుడైతే ఈ వాసనారాహిత్యము ఉదయిస్తుందో ఇంకా కూడా ఈ సమస్త దృశ్యము కూడా బ్రహ్మమే, బ్రహ్మము కంటే మరొక పదార్థము లేనే లేదు అని అతడు బాగుగా తెలియగా అప్పుడు స్థిరమైనటువంటి నిర్వాణ బుద్ధి కలిగిన అటువంటి వాని యందు మోక్షము అనే పేరు కలిగిన అనంతమైన శాంతి ఉత్పన్నమవుతుంది అని చెబుతూ అంటే నిర్వాణమతియగు అటువంటి దాని యందు అనంత మోక్షము అనే పేరు కలిగిన సర్వ సంసార ప్రశమనము కూడా స్వయంగా ప్రకటిస్తూ ఉన్నది కదా అనే శ్రీరామచంద్రుడు తెలియజేశారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. అహోను సంప్రబుద్ధోసి రాఘవాఘా విఘాతిని వాగియం తవ సంపన్న ప్రబుద్ధేశ్వవా హాసిని. శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా అంటున్నారు. ఆహా ఓ రామచంద్ర, నీవు ప్రబుద్ధుడవయ్యావు. ఈ నీ వచనాలు ఎలా ఉన్నవి అంటే అజ్ఞానుల యొక్క పాపాలను కూడా హరింపజేసేవిలాగా ఉన్నవి. అంటే అనుభవ సిద్ధమైన అర్థాన్ని అనువదించడం వలన యుక్తియుక్తకములై అంటే ఉపాయములతో కూడినవై ఉండడము చేత జ్ఞానులకు ఆనందాన్నే గొలిపేటువంటివే అయ్యున్నవి నీ యొక్క మాటలు అని చెబుతూ ఎలాగంటే ఓ రామచంద్ర, నీవు ప్రబుద్ధుడవయ్యావు. నీ మాటలు అజ్ఞానుల యొక్క పాపాలను నశింపజేసేటువంటివే అయ్యున్నవి. అనుభవ సిద్ధమైన అర్థాన్ని అనువదించడం వలన అవి ఉపాయముతో జ్ఞానముతో కూడి ఉన్నవే ఉండడం వలన జ్ఞానులకు ఆనందాన్ని అయ్యున్నవి కదా. విభాతి వాసదేవేదమ సంకల్పేన శమ్యతి ఏతచ్ఛాంతిస్తు నిర్వాణమిత్యేవ పరమార్థత. ఓ రామచంద్ర, నీవు చెప్పినది సత్యమే. అసత్తే అవు ఈ జగత్తు సంకల్పము వలన కనబడుచున్న దానిలాగానే ఉన్నది. ఇంకా ఆ సంకల్పము చేత ఇది శమించిపోతూ ఉంది. అటువంటి శాంతే కదా నిర్వాణము
అదే కదా పరమార్థత్వము. రామా, నీవు చెప్పినదంతా సత్యమే. ఈ దృశ్య జగత్తు అసలు లేనిదే, అసత్తే అయి ఉన్నప్పటికీ కూడా ఉన్నదానిలాగానే సత్తులాగానే కనబడుతూ ఉన్నది. ఇది ఆ సంకల్పము చేత, అంటే సంకల్పము నశింపజేసుకోవడము చేత ఇది శమించిపోతూ ఉన్నది. అటువంటి దృశ్య శమనము ఏదైతే ఉన్నదో నిర్వాణము అంటే మోక్షము, అదే కదా పరమార్థ స్థితి. కల్పన కల్పనే రూపం పరస్యైవేతరస్యనో స్పందన స్పందనే వాయోర్యధానాత్రైకతాద్వితే. చలనం యొక్క అభావము, వాయువు యొక్క ఏ రూపాలే అయి ఉన్నట్లుగానే, అంటే చలనము యొక్క అభావము, చలించకపోవడం అనేటువంటి భావము లేకుండా ఉండడం, ఇవన్నీ కూడా వాయువు యొక్క రూపాలే కదా. వాయువు యొక్క రూపమే చలనము. అంటే కల్పనారూపమైన బంధం కూడా, అకల్పనారూపమగు మోక్షము కూడా కల్పించడము చేతనే మానసిక కల్పనే బంధము, కల్పన లేకపోవడమే మోక్షము. ఈ రెండు కూడా పరబ్రహ్మము యొక్క ఏ రూపాలు అయ్యున్నవి కానీ మరి ఒక దానివి కావు కదా. ఈ పరబ్రహ్మమందు ఏకత్వమని భిన్నత్వమని అనేటువంటివి ఉన్నవా? లేవు. ప్రబుద్ధ్యైశైవయా పుంసః శిలాజఠరవస్థితి శాంత వ్యవహృతౌ వాపి సామలా ముక్తతోచ్యతే. ప్రబుద్ధుడైనటువంటి మనుజుని యొక్క, అంటే జ్ఞానవంతుడైనటువంటి మనుజుని యొక్క సమాధి కాలమందలి కానీ, లేదు వ్యవహారము సలుపుతూ ఉన్నటువంటి సమయమనందలి కానీ, ఎలాగంటే శిలాగర్భము వంటి నిశ్చల స్థితి ఏదైతే ఉన్నదో, చిద్ఘన రూపస్థితి అనే కదా చెప్పడం. ఆ రూపస్థితి ఏదైతే ఉన్నదో అదే కదా మాలిన్యరహితమైనటువంటి ముక్తి పదము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, ఎలాగంటే సమాధి ఎందు కానీ వ్యవహారమందు కానీ ప్రబుద్ధుడగు మనుజుని యొక్క శిల వంటి, రాతి వంటి, రాయి కదలదు, చలించదు, అలాగే శిల వంటి నిశ్చలమైన మార్పు లేని స్థితి, నిర్వికార స్థితి, ప్రశాంత స్థితి ఏదైతే ఉన్నదో అదే కదా నిర్మలమగు మోక్షము అని చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ, వయమస్మిన్ పదే స్థిత్వా రాఘవాఘా విఘతిని శాంతత్వే వ్యవహారే చ సమమిత్తామా వస్థితాః. ఓ రాఘవ, అటువంటి పాపము నశించిపోయిన నిర్వాణ పదమందు స్థితి కలిగియే మేము, అంటే జీవించి ఉండగానే ముక్తత్వాన్ని పొందినటువంటి వారము మేము. సమాధి ఎందు కానీ లేదు వ్యవహారము సలుపుచూ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా సమాన రూపంగానే వర్తిస్తూ ఉంటాము. ఎలాగంటే రాఘవ, పాప వినాశకరమగు, పాపము నశించిపోయినటువంటి ఇటువంటి ఈ మోక్ష పదము, నిర్వాణ ఆత్మపదమున స్థితి కలిగి ఉండేటువంటి మేము అన్నప్పుడు ముక్తత్వాన్ని పొందినటువంటి మా వంటి, ముక్తత్వాన్ని పొంది కూడా జీవించి ఉన్నటువంటి మా వంటి జీవన్ముక్తులు సమాధి యందు వ్యవహారమందు కూడా ఈ విధంగా సమరూపముతో వర్తిస్తూ ఉన్నవారమే అయ్యున్నాము కదా. అస్మిన్నేవ పదే నిత్యం బ్రహ్మ విష్ణు హరాదయః తిష్టంతి వ్యవహారస్థ అపి శాంతాగ్నరూపిణః. ప్రబుద్ధులకు, ధీమంతులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా, ఇతరమైనటువంటి ఇంకా ముక్తత్వాన్ని పొందిన జీవన్ముక్తులు కూడా వ్యవహారమందు ఉన్నప్పటికీ లేదు సమాధి అందు ఉన్నప్పటికీ కూడా ఇటువంటి నిత్యమైనటువంటి చిద్ఘన పదమునందే ఎల్లకాలము కూడా వెలయుచూ ఉన్నారు. అంటే ఇటువంటి ప్రశాంత ఆత్మపదమునందే బ్రహ్మ విష్ణు శివులు మొదలైన వారు వ్యవహారము చేస్తూ ఉన్న సమాధి అందున్నా కూడా ఎల్లకాలము కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాల యందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల యందు కూడా సదా స్థితి కలిగి ఉండొచ్చు ప్రబుద్ధ రూపులై ధీమంతులై ఉన్నారు కదా అని చెబుతూ, శైలోధర స్థితి మతాం ప్రబుద్ధానామనామయం అస్మాకం పదమేవం తథాలాభ్యైత్య దిహోష్యతాం. అంటే పర్వతాల యొక్క మధ్య భాగంలో,
పర్వత గర్భములాగానే ఏ బాధ లేనటువంటి విక్షేపరహితమైనటువంటి స్థితి గల మా వంటి ప్రబుద్ధుల యొక్క ఈ చిన్మయ పదాన్ని నీవు కూడా మాలాగానే పొందినవాడవై జీవన్ముక్త స్థితి అందే వసింపు. కాబట్టి ఓ రామ, నీవు కూడా శిలాగర్భంలాగానే రాతి యొక్క మధ్య భాగం ఏ విధంగా మరి చలనము లేకుండా ఏ బాధ లేకుండా ఉంటుందో అలాగే ఈ శిలాగర్భంలాగానే విక్షేపరహిత స్థితి కలిగినటువంటి నీవు ప్రబుద్ధులైనటువంటి రహిత స్థితి కలిగిన వారు ప్రబుద్ధులు అగు మా వంటి వారి యొక్క మార్పు లేనటువంటి ఈ నిర్వాణ ఆత్మపదాన్ని ఈ ప్రకారంగా పొందినటువంటి వాడవై దాని అందే నివసించు అని చెప్పగా శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నారు. బ్రహ్మణ్యేవమ సద్రూపమనుత్పన్నమభాసురం అనారంభమనాకారమే వేదం భాసతే జగత్. ఓ మహనీయ, ఈ జగత్తు బ్రహ్మమందు అశుద్రూపముగాను ఉత్పత్తి రహితముగాను అప్రకాశ రూపంగాను ఆరంభవర్జితముగాను ఆకార శూన్యముగాను మిథ్యగాను భాసిస్తూ ఉన్నది. ఓ మహనీయ, ఈ జగత్తు ఏ విధంగా అంటే ఈ జగత్తు బ్రహ్మమునందు అసలు లేనిదిగానే అంటే అసద్రూపంగానే ఉత్పత్తే లేనిదానిగా అసలు ప్రకాశం కనబడకుండా ఇంకా అసలు ప్రారంభమే వదిలివేసినట్లుగా ఆకారమే లేనిదిగా అబద్ధముగా మిథ్యగా కనబడుతూ ఉన్నది. లేనిదానిగానే మృగతృష్ణాంబు సదృశం తరంగావర్తి వారివత్ రుచకాదేవ కనకే స్వప్న సంకల్ప శైలవత్. ఇంకా కూడా ఎలాగంటే మృగతృష్ణ యందు జలములాగానే ఎడారి భూములలో ఎండమావి నీరులాగానే ఎండమావి యందు నీరు ఉండదు, లేకపోయినా ఉన్నట్లుగా కనబడడం దాని యొక్క స్వాభావికం. అలాగే జలమందు తరంగాల ఆవర్తాదులాగానే ఇప్పుడు సముద్రాలలో కానీ నీళ్ళల్లో తరంగాలు ఆవర్తాలు నీటి కంటే భేదం లేకపోయినా కూడా వేరుగా కనబడుతూ ఉన్నట్లుగానే సుడిగుండా అంటే నీటిలో వచ్చేటువంటి అలలు సుడిగుండాలులాగానే బంగారమునందు ఆభరణాలులాగానే అంటే శారీరకమైనటువంటి వేళ్లకు కాళ్లకు ముక్కులకు చెవులకు మెడకు అనేటువంటి రకరకాల ఆభరణాలన్నీ వాటి పేర్లు తీసివేస్తే అదంతా బంగారమే అయినట్లుగా ఈ స్వప్న సంకల్పం నందు పర్వతములాగానే స్వప్నములో మనం సంకల్పించబడినటువంటి ఏ విధంగా అంటే స్వప్నాన్ని అనుభవించే ద్రష్టకి వాడు ఊహించినటువంటి ఆ పర్వతములాగానే పరబ్రహ్మమునందు కూడా లేకపోయినా ఈ జగత్తు కనబడుతూ ఉంటుంది. ఎండమావులలో నీరు లేకపోయినా కనబడుతుంది. జలంలో తరంగాలు ఆవర్తాలు కూడా సుడిగుండాలు ఇవన్నీ జలం కంటే వేరు కాకపోయినా వేరుగా కనబడుతుంది. బంగారము కంటే ఆభరణాలు వేరుగాకపోయినా వేరుగా కనబడుతుంది. అట్లాగే కళలో కల్పించుకున్నటువంటి ఆ కళను అనుభవించే ద్రష్ట కల్పించిన పర్వతాలు మెలకు వచ్చాక లేకపోయినా మరి కళలో ఎవరు తీసుకొచ్చి పెట్టారు, ఎవరు తీసుకురాకపోయినా ఆ పర్వతాలు కనబడినట్లుగానే ఈ జగత్తు లేకపోయినా పరబ్రహ్మమునందు ఈ జగత్తు కనబడుతూ ఉన్నది అని శ్రీరామచంద్రుడు చెప్పారు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులా అంటున్నారు, బుద్ధవానసి చేద్రామ తత్స్వబోధ వివృద్ధయే కురు సంశయ విచ్ఛేదం పృచ్యతః ప్రత్యకస్యమే. ఓ రామచంద్ర, నీవు ఆత్మతత్వాన్ని ఎరిగిన వాడవైనట్లయితే ఆ నీ బోధ యొక్క వృద్ధి కోసమే నేను అడిగే ఈ ప్రశ్నకి సమాధానం ఇచ్చి సంశయ విచ్ఛేదాన్ని మరి సంశయాన్ని నివర్తించు, సంశయ విచ్ఛేదాన్ని చేయు. ఇత్తం నిత్యానుభూతోపి శిరస్తోప్యతి భాసుర త్యగదాఖ్యో యమాభాస కథం నామన విద్యతే. ఈ విధంగా ప్రత్యక్షము మొదలైనటువంటి ప్రమాణాల చేత రుజువుల చేత దృఢీకరింపబడినది అర్ధక్రియా సాధకమై సర్వుల చేత కూడా నిత్యము అనుభూతమగుచు శిరస్సు మీద ఉన్న దానిలాగానే కనబడుతూ మహాప్రకాశశీలమై ఉన్నప్పటికీ కూడా ఈ జగత్తును ఆభాసమేల లేక ఉన్నదో
లేకపోయినా ఉన్నట్లుగా కనబడుతూ లేకుండా ఉన్నదో ఆ విధంగా చెప్పు. అంటే ఈ జగత్తు అనేటువంటి ఆభాసము ఏల లేకుండా ఉన్నదో వచింపు, లేకపోయినా ఉన్నదిగా కనబడుతుంది, ఎలా లేకుండా ఉన్నదో దానిని గురించి తెలియజేయు అని చెప్పగా అడగగా అప్పుడు శ్రీరామచంద్రులు ఇలా అంటూ ఉన్నారు. పూర్వమే వేదముత్పన్నం నకించిన కదాచన తేన వంద్య సుతస్యాన సత్తా కల్పనాధృతే. శ్రీరామచంద్రులు చెప్తూ ఉన్నారు, ఓ మహాత్మా, కారణము యొక్క అభావము చేత, అసలు కారణమే లేకపోవడము చేత ఈ జగత్తు, ఈ సృష్టి ప్రారంభమునందే ఒకంతైనా రవంతైనా సరే ఎప్పుడూ కూడా ఉత్పన్నమే కాలేదు, కాకుండానే ఉంది. కాబట్టి వంద్యాపుత్రుని వంటి, ఏ విధంగా వంధ్య అన్నప్పుడే బిడ్డలు లేని ఆమెని వంధ్య లేదా గొడ్డురాలు అంటారు. అట్లా వంధ్యాపుత్రుని వంటి యుద్ధాకి కల్పన అంటే గొడ్డురాలి బిడ్డ అని లేని దానిని చూపినట్లు కల్పన, ఏ భ్రమ అయితే తప్ప వేరేమీ కూడా ఈ యొక్క జగత్తు సృష్టి ఇటువంటివన్నీ కూడా ఈ జగత్తుకు సత్తలేదు. కిమివాస జగద్భ్రాంతే కారణం ప్రోత్థితాయతః న కారణం వినా కార్యం కించిత్ సంభవతి క్వచిత్. దేని నుండి అయితే ఈ జగద్భ్రాంతి అనేది ఉత్పన్నమైనదో అటువంటి కారణము దీనికి ఏమీ కూడా మిగలదు. ఎందుకు? ఏమీ లేదు అని కదా భావము. దేని నుండి ఈ జగద్భ్రాంతి అనేది పుట్టిందో అటువంటి కారణము దీనికి ఏమీ లేదు, మిగలదు. ఉంటే కదా మిగలడానికి. కారణం లేకపోతే కార్యం ఒకంతైనా సరే ఎక్కడా కూడా సంభవించదు కదా. నచా వికారమజరం సవికారం క్షయధృతే కారణం క్వచిదేవేహ కించిత్ భవితుమర్హతే. మార్పులు లేకుండా ముసలితనము, జన్మ, మరణము నశించినది లేనిది అయి బ్రహ్మము నిర్వికారమై మార్పులు లేనిదే ముసలితనము, మరణము నశించినది అయి బ్రహ్మము దీని కారణం ఎప్పుడూ కూడా కాజాలదు. అయితే బ్రహ్మము ఎటువంటిది? మార్పులు లేనిది, పుట్టనిది, గిట్టనిది. అటువంటి బ్రహ్మము ఈ జగత్తుకు కారణం ఎప్పుడూ కాదు, కాజాలదు కదా. ఎలాగంటే పూర్వంలో అవస్థ యొక్క నాశం యొక్క సవికారముగు పదార్థము అనేటువంటిది ఒకంతైనా ఎక్కడా కూడా సంభవించనేరదు, సంభవించలేదు. బ్రహ్మైవేదమనాఖ్యాత్మ కారణం ప్రవిజృంభతే త్వత్వకస్య కథం నామ జగచ్చప్తార్థ సంవిత. ఇది ఏమై ఉన్నది? మాటలకు సాధ్యము కానిది అవాచ్యమై ఉన్నది. మార్పులు లేనటువంటి బ్రహ్మమే అయ్యున్నది. ఏ విధంగా? రజ్జు సర్పన్యాయములాగానే తాడు ఉంటే చీకటి యందు తాటిలో మనమేమి చూసాం? పామును చూసాం. దీపం వెలుతురులో చూసినప్పుడు అప్పటి వరకు చూసినటువంటి పాము ఉన్నదా? లేదు. తాటిని చూసే పాము అనుకున్నాం. ఆ తాడు వెలుగులో చూసినప్పుడు పాము కాదు, తాడు అని తేలింది. అటువంటి న్యాయములాగానే ఈ వివత్తోపాధానము అంటే అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమే అయితే జగత్తులా కనబడటం అనేటువంటిది ఎలాంటిదంటే త్రాడు ఉంటే పామని భ్రమించినట్లుగానే బ్రహ్మమునందు ఉన్నది బ్రహ్మమైతే జగత్తుగా భావించడం అనేటువంటిది. ఉన్నది ఒకటైతే అక్కడ మనము కనబడింది భ్రాంతి చేత మరొకటి జగత్తు కనబడింది. ఆ విధంగానే వివత్తోపాధానము అక్కడ ఉన్న బ్రహ్మమునందు మనకు ఉపాదాన కారణము అనేటువంటిది జగత్తే కనబడి మాయ చేత జగత్తు యొక్క ఆకారంగానే విజృంభిస్తూ ఉన్నది అని అన్నట్లయితే అప్పుడు ఇంకా జగత్తు యొక్క శబ్దము యొక్క అర్థము ఇంకెక్కడ ఎవనికి ఎలాగా సత్యంగా లభించగలుగుతుంది? లభించదు కదా. తదనాకే పదేశాంతే చిరాత్ ప్రథమ చేతనం కించిత్ కాల లవం తిష్టత్యాతివాహిక దేహభృత్. అందుకే ఇది అవాచ్యము. అంటే నోటి మాటల చేత అర్థమయ్యే తీరులో చెప్పలేము. శాంతమైనటువంటి ఆ బ్రహ్మ పదమునందు హిరణ్య గర్భుడు అనేటువంటి ప్రథమ చైతన్యం, మొట్టమొదటి చైతన్యం ద్విపరాగ్ల పరిమితమగు ఒకంత కాలము వివత్త రూపములో
ఉన్నాడు. ఆ వివర్త రూపమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించి ఉండుచూ ఉన్నది. ఎక్కడ అసలు మాటలతో చెప్ప సాధ్యము కానటువంటిది, శాంతమైనది, ప్రసన్నమైనది, సర్వవ్యాపకమైనటువంటి ఆ బ్రహ్మ పదమునందు మొట్టమొదట ప్రథమ చైతన్యము అనబడేటువంటి హిరణ్య గర్భుడు అనబడేటువంటి ప్రథమ చైతన్యం ఏమైంది అంటే 2 రకాలుగా పరిమితమైనటువంటి ఒకంత కాలములో అక్కడ ఉన్నది బ్రహ్మమే అయితే హిరణ్య గర్భుడు అనేటువంటి వివర్త రూపమైనటువంటి సూక్ష్మ శరీరాన్ని ధరించి ఉన్నది. అంటే బ్రహ్మదేవుడు లేదా చతురాననుడు లేదా సృష్టికర్త అని కదా చెప్తూ ఉన్నది. క్షణే వత్సర సంవిత్తిం స్వప్నే త్వమేవ చేతతి కాకతాళీయవత్ తత్ర చంద్రార్కాంధించ పశ్యతి. స్వప్నమందు తమవలే అంటే స్వప్నంలో అనుభవించేటప్పుడు ఆ ప్రథమ చైతన్యమైనటువంటి బ్రహ్మదేవుడు క్షణకాలమందు కూడా అనేక సంవత్సరాలను గురించినటువంటి భ్రమను చూస్తూ ఉన్నది. ఇంకా ఆ భ్రమయందు అనుకోకుండా జరిగినటువంటి ఘటనలాగానే కాకతాళీయ న్యాయంగానే చంద్రుడు, సూర్యుడు, వాహిని మొదలైన రూప జగత్తును కూడా చూస్తూ ఉన్నది. సంకల్పైకాత్మనస్తస్య దేశకాల క్రియాన్వితం అత్యంతమేవ వ్యోమ్నేవ భువనం భాసతే స్వయం. సత్య సంకల్పరూపుడగు ఆ బ్రహ్మదేవునకు పలానా ప్రదేశమని, పలానా సమయమని, ఈ క్రియ అని దేశకాల క్రియ సహితమైనటువంటి ఈ జగత్తంతా కూడా చిదాకాశమనందే స్వయంగా కనబడుతూ ఉంటుంది. తస్మిన్ మిథ్యోపసంపన్నే సా మిథ్యా పురుషస్తతః మిథ్యైవ తత్సమాచారం కుర్వన్వి పరివర్తతే. అంటే మిథ్యాభూతమైనటువంటి అబద్ధంగానే కనబడేటువంటి యొక్క ఆకాశవాయువు అగ్నిజల పృథ్వీ అనబడేటువంటి ఈ యొక్క పంచభూతాల యొక్క ఈ జగత్తునందు మిథ్యారూపుడే అగు లేకనే సృజింపబడినటువంటి చైతన్యం యొక్క ప్రథమ సత్తా అయినటువంటి ఆ మిథ్యారూపుడగు ఆ బ్రహ్మదేవుడు మిథ్యగానే భూతములుగా, భువనాలుగా మొదలైనటువంటి సమాచారాన్ని చేస్తూ ఒకటి బ్రహ్మమే అయ్యుంటే జగద్రూపంలో వివర్త భావాన్నే పొందుచూ ఉన్నాడు కదా. ఉన్నది ఒకటైతే మరొక రకంగా కనబడడం. అధస్తాధోధ్వమాయాతి పునరుద్ధ్వజత్యదః కల్పితానంత సంభార పదార్థానర్ధ సంభ్రమ. ఇంకా కూడా అతడే అనర్ధ రూపాలైనటువంటి అనేక పదార్థ సంభారాలను గురించినటువంటి భ్రమణ కల్పిస్తాడు. కల్పించి తన స్వంతంగా కల్పితాలైనటువంటి లోకాలయందు వ్యష్టి అంటే ఒక్కరొక్కరిగా వ్యష్టి జీవరూపముతోటి పుణ్యాలు, పాపాలు, వాటి యొక్క ఫలాలు, వాటిని అనుభవించేటువంటి యోగ్యాలు, ఇటువంటివన్నీ కూడా పైకి క్రిందికి తిరుగుతూ ఉన్నాడు. పుణ్యలోకాలకు, పాపలోకాలకు అనేటువంటిది నరకాలకు, స్వర్గాలకు ఇలా దానిని అనుభవించే నిమిత్తం పై లోకానికి, కింది లోకానికి తిరుగుతూనే ఉన్నాడు వ్యష్టి జీవరూపముతోటి ఒక్కడే జీవుడు లాగా అయ్యి. కాకతాళీయవత్తస్య సంకల్పస్య భవేద్యది యద్యదా తత్తదాధ్యాపి సుస్థిరామాత్తవాన్ స్థితం. అతని సంకల్పం యొక్క పూర్వస్థితి ఎటువంటిదో ఇప్పటి స్థితి కూడా కాకతాళీయంగా అనుకోకుండా జరిగిన సంఘటనలాగానే అటువంటిదే అయి ఉన్నది న్యాయంగా. కాబట్టి అతడు జగత్తునందు సుస్థిరమైనటువంటి స్థితిని గ్రహించిన వాడే అయ్యాడు కదా. శిలావంధ్యా సుధాముఖ్యే వ్యోమచూర్ణేన రంజనం కరోతీత్యా దివదిదం మిథ్యా జగదుపస్థితం. శిల కామినియై వంధ్యాపుత్రుడు అనేటువంటి తన పతి యొక్క ముఖమున ఆకాశం యొక్క చూర్ణముతోటి తిలకాన్ని రచించి శోభ అతిశయాన్ని గావిస్తూ ఉన్నది. ఎలాగంటే శిల కామిని అయి ఎవరు రాయి కోరిక కలిగినది అయి వంధ్యాపుత్రుడు
అనేటువంటి బిడ్డలే లేనటువంటి ఆమె కన్నటువంటి బిడ్డ తన పతి యొక్క అయినటువంటి వాడు గొడ్డురాలి బిడ్డే తన భర్త అయ్యి ఆ పతి యొక్క ముఖమున ఆకాశం యొక్క అంటే ఏమీ లేని దాని యొక్క ఆకాశం గగనం శూన్యం ఏమీ లేని దాని యొక్క చూర్ణముతోటి తిలకాన్ని రచించి శోభ అతిశయించినట్లుగా చేస్తూ ఉన్నది అనే ఈ మొదలైనటువంటి వాక్యాల యొక్క అర్థములాగానే ఈ జగత్తు మిథ్యగానే స్థితిని పొంది ఉన్నది. శిలకామిని అయి రాతికి కోరిక పుడుతుందా? పుట్టదు. అయినా కూడా కోరిక కలిగినది వంధ్యాపుత్రుడు అనేటువంటి గొడ్డురాలి బిడ్డే తన పతిక అయి శిలే కోరికలతో కూడినటువంటి స్త్రీ అయి మరి గొడ్డురాలి బిడ్డ ఎవడైతే ఉన్నాడో ఆ బిడ్డే తన పతి అయి లేని ఆకాశం యొక్క చూర్ణముతోటి తన యొక్క తిలకాన్ని రచించి శోభని పెంచుకొనుచున్నది అన్నట్లుగానే శిలకామినీలే కాదు, వంధ్యాపుత్రుడు అనేటువంటి వాడు లేడు, వాడు ఆమెకు పతి అవడము కాదు, ఆకాశము లేనిది, ఆకాశం యొక్క చూర్ణము అనేది ఇంకా లేనిది. అంటే ఇదంతా కూడా శోభతో కూడినటువంటి అతిశయాన్ని గావిస్తూ ఉన్నదే కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా లేనివే అనే ఈ మొదలైనటువంటి వాక్యాల యొక్క అర్థములాగానే ఈ జగత్తు అబద్ధముగానే స్థితిని పొంది ఉన్నది. సత్యమే వేదమధవా మిథ్యాత్వం తు కుతః కిల న మిథ్యాత్వం న సత్యత్వం కిమపీదమజం తతం. లేకపోతే అధిష్టానమైనటువంటి బ్రహ్మం యొక్క సత్త చేత ఈ జగత్తు కూడా సత్యమే అయి ఉన్నది. ఎందుకు? సర్వేక సమస్తము రెండవది లేనిది అద్వితీయమైనటువంటి ఏకరసమాత్రమైన పరబ్రహ్మ వస్తువే తప్ప అధిష్టానమునందు ఇంకా మరొకటి లేదు అని కదా చెప్పడం. అటువంటప్పుడు ఈ జగత్తు సత్యమే ఏమై ఉన్నది? సత్య పదార్థమైనటువంటి బ్రహ్మమే అయి ఉన్నది. అటువంటి బ్రహ్మరూపమునకు ఇటువంటి దానికి అబద్ధము మిథ్యాత్వము అనేది ఎక్కడ ఉన్నది? లేదు కదా. లేకపోతే వ్యావర్తనీయమైనటువంటి మిథ్యాత్వం యొక్క అప్రసిద్ధి చేత ఏ విధంగా అది వ్యాపించి వర్తిస్తూ ఉన్నటువంటి ఈ అబద్ధం యొక్క ప్రసిద్ధి లేకపోవడం చేత వ్యావర్తకమగు అంటే సర్వము కూడా వ్యాపించి వర్తిస్తూ ఉన్న సత్యత్వము కూడా అక్కడ ఘటింపదు అని విచారించినట్లయితే అప్పుడు ఇంకా అది వాక్కునకు నోటి మాటలతో చెప్పడానికి సాధ్యము కానటువంటిది, వాక్కునకు విషయము కానిది జననము మరణము లేనిది సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ స్వరూపమే కదా అవుతూ ఉన్నది. ఆకాశకోశవత్స యత్స్వచ్ఛం శిలాజఠరవర్ధనం పాషాణమౌనవచ్ఛేదం శాంతమేవాక్షయం జగత్తు. ఈ జగత్తు వాస్తవానికి ఆకాశకోశములాగానే స్వచ్ఛమై ఉన్నది. ఎందుకు? ఆకాశము అంటే ఏమీ లేనిది, అంటే జగత్తు కూడా స్వచ్ఛంగా స్పష్టంగా ఏమీ లేనిదే కదా. శిలాగర్భములాగానే చిద్ఘనమై ఉన్నది. రాతి మధ్య భాగంలో ఏ విధంగా కఠినత్వంతో చిద్ఘనమై దృఢత్వంతో ఉంటుందో అలాగే వాస్తవానికి జగత్తు కూడా అలాగే చిద్ఘనమై ఉన్నది. రాయిలాగానే మౌన రూపమై ఉన్నది, శాంతమై ఉన్నది, నాశరహితమై వెలయుచూ ఉన్నది. చిన్మాత్ర సర్వసంకల్పే విరాడాత్మాతివాహికే దేహే సంవేదనం వ్యోమా జగదిత్యవభాసతే. సర్వ ఆకారాలు సర్వ సంకల్పధారియు చిన్మాత్ర రూపుడగు విరాట్ పురుషుని యొక్క సూక్ష్మ శరీరమునందు విషయాలకు ఎదురుగ్గా ఉన్నటువంటి విషయ అభిముఖమైన స్ఫురణం ఏదైతే ఉన్నదో, విషయాల పట్ల ఆసక్తి కలిగినటువంటి స్ఫురణం ఏదైతే ఉన్నదో అదే కదా జగద్రూపంగా కనబడుతూ ఉన్నది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.